నుంచున్నాడో చూడు, ఏమీ తెలియనట్టు. లాకప్లో వేసేసి ఉంటారు. హెవీ లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు. ఈ మేయర్ నా భార్య కావడం వీడి భాగ్యం. తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినందువల్లే కేసు లేకుండా బయటకు వచ్చాడు. ఇదే ఇంకెవరన్నా కనుక అయి ఉంటే మినిమం 1,00,000 కమిషన్ వచ్చి ఉండేది నాకు. ఏమంటావు? అవునండి. ఈ పనికి మాలిన వాడిని పెట్టుకుని నేనేం చేయను బావా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు కానీ నానా ఇలా చూడు, ఆ బస్సులో ఉన్న ఒక అమ్మాయి వీడితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఒక్కరు కాదు, ఇంకో 4 అమ్మాయిలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి, విత్ మై క్యూట్ ఫ్రెండ్ కుమార్. ఈ ఫ్యాన్స్ గోల్ ఎక్కువైపోయింది. చూపించు. చూసావా, ఇదండి వాడి ఫ్యాన్స్ సమస్య. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా, మొండి కూడా చూసి మొహాన్ని అటు ఇటు బాగా రుద్దయ్యారు. ఎక్కడుంటుందండి ఆ మొండు కూడా? ఓరి భగవంతుడా, ఇలాంటి దద్దోజనాన్ని నా మొహాన్ని కట్టి పారేసింది మా అమ్మ. ఆ విషయాలన్నీ వదిలేసాయి. అసలు ముందు వీణేం చేద్దామో అది చెప్పు. ఏం దిగులు పడకండి, దేవుడంటే నమ్మకం లేనందువల్లే వీడిలా ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు చర్చికి వెళ్ళి ఎన్ని రోజులైందిరా? మర్చిపోయావా? పోయిన క్రిస్మస్కే కదా అందరం కలిసి వెళ్ళాం. ఏంటి పోయిన క్రిస్మసా? అది వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. ఇప్పుడు కొత్త క్రిస్మస్ కూడా వస్తుంది. అయిందేదో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ప్రతి ఆదివారం తప్పకుండా వెళుతూ చర్చికి వెళ్ళాలి. దేవుణ్ణి బాగా ప్రార్థించి నీ వ్యధవేషాలన్నీ కట్టిపడేసి నా ముందు వచ్చి నించుంటే సంతోషిస్తా. నాన్నా మాట్లాడకు. చేసే వెధవ పనులని చేసే నంగనాచిన ఇంటికి వచ్చి స్టిల్ ఐ లవ్ యూ అని నన్ను మునగచెట్టెక్కించడం కాదు, అర్థమైందా? ముందు నువ్వు చర్చికి వెళ్ళు. దేవుడా నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని మనసారా ప్రార్థించు. తన శరీరముతో మన దోషములను తొలగించెను, తన రక్తముతో మన పాపపు మరకలను కడిగివేసెను. అందరము ప్రభువును స్తుతించెదముగాక. ఆమెన్. దేవుని ఆశీర్వాదము పొందిన బిడ్డలారా, ఆ గొర్రెల కాపరి నీ మీద తన దయను కుమ్మరించునుగాక. ఆమెన్. ఆయన ఆశీర్వాదము ప్రేమ మన మీద ఉండునుగాక. ఆయన హస్తము మనలను రక్షించుగాక, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు. ఆమెన్. ఏంటో తెలియట్లేదు, ప్రార్థన అవగానే ఏదో చేసిన పాపాలన్నీ పోయి పరిశుభ్రమైనట్టుంది. ఏమంటారు? పద వెళదాం. అదేంటి మా నాడు అలా అయిపోయాడు? దేవుడు ఇంత మంచివాడని నాకు తెలియలేదే. నేను ముందే చర్చ్కి వచ్చి ఉండాల్సిందే. ఈ దేవుడు నన్ను ఐస్కాంతలా లాగేస్తున్నాడు. ఐస్కాంతం పేరు క్యాథరిన్. అలాగా? ఆ. రే, నువ్వు బలవేయాలనుకున్న పిల్ల చాలా పెద్ద రేంజ్. అంత పెద్ద రేంజా? దుబాయ్లో బిజినెస్ చేస్తున్న నాన్సీ గారి ఒక్కగానొక్క కూతురే ఈ క్యాథరిన్. అలాగా?